మహాకాశములు కట్టజాలని గొప్ప దేవుని యొక్క మాటలు దేవుడు మనం రాయించిన గ్రంథంలో మనము ఎన్నో విషయాలు గ్రహిస్తూ నేర్చుకుంటూ దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడుతున్నాం. ఈ దినము కూడా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 2-3 వచనాలు, అలాగే లేవియకాండం 2వ అధ్యాయం 6వ వచనం. ఈ 2 భాగాలు చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. లేవియకాండం 2వ అధ్యాయము 6వ వచనం. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. వాక్య సహాయం కోసం చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాలు మీవి తండ్రి. ఈ వచనాలలో మేము ఏమి గ్రహించి నేర్చుకోవాలో నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించండి. మేము మనుషులము, మట్టివారము తండ్రి. నీ మాటలు, నీ తలంపులు గ్రహించడానికి మా శక్తి, మా జ్ఞానము సరిపోదు ప్రభువా. నీ ఆత్మ కిందికి వస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మ చేత బయలుపరిచి మా జీవితాలను, మా మట్టి దేహాలను మహిమ శరీరానికి సమరూపం గల దానిగా మార్చి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి గత వారం కూడా ఇదే వచనాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. హిజ్కియా తాను ఎప్పుడైతే దేశానికి రాజు అయ్యాడో, రాజైన మరుక్షణమే అతడు తన తండ్రి ఆహాజు చేసినటువంటి చర్యను ప్రక్కన పెట్టి తన పూర్వీకుడైనటువంటి దావీదు చర్య అంతటి ప్రకారము జీవించడానికి, బ్రతకడానికి అతడు సిద్ధపడ్డాడు. హిజ్కియాకు మాదిరి ఎవరు, హిజ్కియాకు రోల్ మోడల్ ఎవరున్నారు అంటే ఆ కాలములో దావీదును తీసుకుని తన యొక్క జీవిత కాలాన్ని గడుపుతూ వచ్చిన వాడుగా మనము గ్రహించాం. అదే భాగంలోనే క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని అతడు కూడా బ్రతికినట్టు మనము గ్రహించాం. అయితే అందులో చాలా హెచ్చరికలు మనము నేర్చుకున్నాము. మరి ఈ దినము కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు హిజ్కియా 25వ ఏట 25 సంవత్సరాలప్పుడే దేశానికి రాజు అయ్యాడు. ఆ నిండు యవన కాలంలో దేశానికి రాజు అయిపోయి ఇతర దేశస్తులతో చేతులు కలిపి, ఇతర అధికారులతో చేతులు కలిపి తాను మరి పార్టీలేమి ఇవ్వలేదు. తాను రాజు అయ్యాడు. వెంటనే దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచి లోపలికి వచ్చాడు. నిజంగా దేవుని మందిరంలోనికి రావడానికి గల కారణం ఏమిటి? దేవుని మందిరంలోనికి వచ్చిన హిజ్కియా కావచ్చు, ఈరోజు నీవు నేను కావచ్చు, ఎలా బ్రతకాలి? ఈ దైవ సన్నిధి అనేది ఇది ఒక ప్రత్యేకత. ఈ దైవ సన్నిధి అనేది అన్ని స్థలాల వంటి స్థలము కాదు. భక్తితో, భయముతో, వణుకుతో ఇక్కడ క్రమాలకు కట్టుబడి మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. చెప్పే నేనైనా, వినే మీరైనా బయట ఎంతో ఇష్టానుసారంగా ప్రలోభాలకు గురైపోయి మనం బ్రతుకుతూ ఉంటాం. అనేకులు జీవిస్తూ ఉంటారు. కానీ ఆ క్రమం అనేది మందిరములో సరిపోదు. మందిరము ఈ యొక్క సరిహద్దులు ఎంతో ప్రత్యేకమైనవి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, హిజ్కియా ఆనాడు దావీదును మాదిరిగా తీసుకొని బ్రతికాడు. హిజ్కియా అలా మారడానికి గల కారణం ఏమిటంటే, లేవియకాండములో మనం చదువుకున్నాం 2వ అధ్యాయము 8వ వచనంలో అది నైవేద్యము అన్నాడు. అది నైవేద్యము. నైవేద్యము అనగానే ఒక ఆహారం. నైవేద్యము అంటే పిండి
తీసుకొని, పిండి ఎంతైతే తీసుకున్నావో అంతే నూనె తీసుకొని, ఆ నూనెతో ఆ పిండిని చేసి రొట్టెగా మార్చి, రొట్టె చేసిన తర్వాత దాన్ని ముక్కలుగా చేసి దాని మీద నూనె పోయాలి అన్నాడు. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయాలి అన్నాడు. నైవేద్యము అనేది ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క మందిరములోనికి రావాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో నైవేద్య బలి, దహన బలి, సమాధాన బలి, దాదాపుగా 5 రకాల బలులు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. అయితే దీని యొక్క సారాంశం ఏమిటంటే, దీని సారాంశం చెప్పి నేను ఆ నైవేద్య బలి కాకుండా మనము పాఠంలోకి వెళ్దాం. ఈ సారాంశం ఏమిటంటే, నైవేద్యముగా దైవ సన్నిధికి మనము రావాలి. నైవేద్యము అంటే ఒక ఆహారం, ఒక రొట్టెగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి, ఆ వచ్చిన రొట్టె ఏమైపోవాలంటే అక్కడ ఏం చేశారు? ముక్కలు ముక్కలుగా త్రుంచబడి, ఆ తర్వాత ఏం చేశారు? దాని మీద నూనె పోయాలి. రొట్టెగా ఉంటే నూనె పోయారండి. రొట్టెగా ఉంటే నూనె పోయబడదు. నూనె పోయబడాలి అంటే ఆ రొట్టె ముక్కలు కావాలి. అర్థమైందా? రొట్టెగా వచ్చిపోతూ ఉంటే ఆ నూనె అనేది పోయబడదు. రొట్టెగా వచ్చి మందిరములోనికి ముక్కలుగా చేయబడాలి. ముక్కలుగా చేయబడాలి. అప్పుడే నూనె పోయబడుతుంది. ఈ నూనె దేనికి గుర్తుగా ఉంది అంటే 2 అర్థాలతో ఉంది. ఆ నూనెకి ఆధారాలు మనకు అవసరం లేదు. కానీ నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె అనేది కృపకు గుర్తు. నూనె అనేది ఆ కృపలో దాగినటువంటి తగ్గింపుకు గుర్తుగా మనము అర్థం చేసుకోగలం. దీనికి ఆధారము 133వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంటుంది. 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, 133వ కీర్తన 2వ వచనంలో, అది తల మీద పోయబడి ఆరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. చూడండి, అది తల మీద పోయబడి అని రాయబడి. అది తల మీద పోయబడి. ఏదది? నూనెలో దాగినటువంటి సత్యం ఏమిటి అంటే, పైన ఏమంటున్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఐక్యత అనే నూనె, ఐక్యతలో దాగినటువంటి తగ్గింపు. ఆ తగ్గింపు అంట అది తల మీద పోయబడాలి. ముక్కలుగా మానవుడు విరవబడాలి అని అర్థం. ఇది ఈ సన్నివేశం ఎవరి గురించి రాయబడి ఉందంటే, అక్కడ రాయబడింది కదా, ఆరోను గడ్డం మీద పోయబడి అన్నాడు. అంటే ఇందాక ప్రకటనలో అన్నగారు చెబుతూ, మోసే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే అతను చేతులు మోసిన వారు ఎవరు? ఊరు తర్వాత కాదండి, ఊరు తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయము 12వ వచనంలో ఎవరెవరు ఉన్నారు అతను చేతులు మోసిన వారిలో? నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి దాని మీద కూర్చున్నకై దాని వేసింది. హారోను ఊరు. ఎవరెవరండి? హారోను ఊరు. ఎవరు? వీళ్ళిద్దరు కలిసి ఎవరు చేతులు మోశారు? మోసే చేతులు మోశారు. మోసే చేతులు మోయడానికి ఆరోను వచ్చారండి. ఆరోను పెద్దవాడా, మోసే పెద్దవాడా? ఆరోను పెద్ద. నేను పెద్దవాడిని కదరా, నీ చేతులు ఎందుకు నేను మోయాలి అని అనుకోలేదండి. దీనత్వం, తగ్గింపు మనస్సుది. నా తమ్ముడైన పర్వాలేదు, కానీ ఆత్మీయతలో అతని కంటే నేను గొప్పవాణ్ణి కావాలంటే అతని చేతులు మోయాలి. అవతల విజయం వస్తుంది. ఆ దీనత్వం అనేది ఈ గ్రంథములకి రాసి, అదే ఆరోను తల మీద పోయబడి ఆ తగ్గింపు, ఆ దీనత్వం అనేది మనం అక్కడ చూస్తాం. అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఒక రొట్టెలో, మనం ఎవరమంటే ఒక రొట్టెలో. పాట పాడతారు కదండి. ఏ పాట పాడతారు? నీ చేతిలో
రొట్టెను నేనయ్యా, విరుము యేసయ్య. రొట్టెగా వచ్చిపోతే ప్రయోజనం లేదు. నీవైనా నేనైనా ముక్కలుగా ఇవ్వబడాలి. మన కుల గర్వం ఇవ్వబడాలి, మన ధర గర్వం ఇవ్వబడాలి, మన అతిశయము, మన డాంబికము ఇవ్వబడాలి. ఏ దాని చేత కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. విరవబడాలి అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ రొట్టె అయితే విరవబడుతుందో ఆ రొట్టె మీద ఏది పోయబడుతుందండి? నూనె పోయబడుతుంది. ఎవరైతే విరవబడతారో వారి మీద నూనె పోయబడుతుంది. మనసు కఠినం చేసుకుని, హృదయాన్ని రాతిగా చేసుకుని వెళ్ళిపోతే ఆత్మ నడిపింపు ఉండదు, ఆత్మ యొక్క వరాలు ఉండవు, ఆత్మ కిందికి నువ్వు రాలేదు అని అర్థం. ముక్కలుగా విరవబడాలి. విరవబడినది ఏదైనా కానీ ఆశీర్వాదమే. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభువు వారు ఇరిచి ఎంతమంది కొట్టించాడు? అవి రొట్టెగా ఇస్తే 5,000 మంది భుజించేవారు కాదండి. ఆ రొట్టెలు 5,000 మంది భుజించారంటే అవి ఏమయ్యాయి? ఇరవబడ్డాయి. ఇరవబడితే ఆశీర్వాదం, ఇరవబడితే దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. విరవబడుట, పగిలిపోవుట, తుంచబడుట, ఇవన్నీ ఒకే అర్థానికి చెందినవి. మిద్యానీయుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు గిద్యోను కుండను ఏం చేశాడండి? కుండను ముక్కలుగా పగలగొట్టాడు. అప్పుడు ఏమైంది? కుండ పగిలిపోయింది, కానీ విజయం మాత్రము వారికి వచ్చింది. ఏదైతే విరవబడుతుందో వారికి విషయాలు ఉంటాయి, దేవుని నడిపింపు ఉంటుంది. మనం దాటిపోదాం ప్రియులరా. ఇక్కడ మనం చూస్తున్నాము రొట్టె మీద నూనె పోయబడాలి అని అన్నాడు. ఆ రొట్టె నీవు నేనే, మనము ముక్కలుగా ఇరవబడాలి. అప్పుడు మన మీద నూనె పోయబడుతుంది. నూనె పోస్తే మంచిదా, నూనె రాస్తే మంచిదా? చికెన్ తెచ్చుకుంటాం, మటన్ తెచ్చుకుంటాం, నూనె రాస్తామా పోస్తామా? పోస్తాం. పోయాలి నూనె. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే రొట్టె అయిన మానవుడు ముక్కలుగా ఇవ్వబడితే దేవుడు నూనె అనగా తగ్గింపు దీనత్వంలో నడిపిస్తాడు. కానీ అది విడిచిపెట్టి ఈరోజు నూనె తీసుకొని ఏం చేస్తున్నారంటే రాస్తున్నారు. రాయడం కాదు, పోయడం జరగాలి. పోయడం అనేది జరగాలి. ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు తన సన్నిధిలోనికి నిన్ను నన్ను ఆహ్వానించాడు. తన ప్రేమ ఏమైందో కానీ కనికరించబడ్డాం. దేవుని సన్నిధిలోనికి వచ్చాం. హిజ్కియా వలె మనము ఇరవబడాలి. దేశానికి రాజు అయ్యాడు హిజ్కియా. తనలో రాజు గర్వం లేదండి, తనలో అధికార గర్వం లేదు, అహం లేదు. అతడు తను తాను తగ్గించుకుని మందిరానికి వచ్చి మందిరపు తలుపులు బాగు చేశాడు. అదేవిధంగా ఆ వచనాలన్నీ చదివితే అతడు యాజకులని రేపుతూ ఉన్నాడు, ప్రార్థించే వారిని రేపుతూ ఉన్నాడు. మీరందరూ యాజకులారా, దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నారు, మీరు అశ్రద్ధ చేయకండి అని రేపుతూ ఉన్నాడు. నూనె చేత పోయబడిన వాడు రేపుతూ ఉంటాడు. ఒకరినొకరు రేపుతూ ఉండాలి. ఆ మాట చూడండి, మనం చదువుకున్న భాగంలోనే ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో యాజకులను తీసుకొని ఏం మాట్లాడుతున్నారంటే, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. తాను మాత్రమే ఉజ్జీవింపబడి తాను మాత్రమే తగ్గించుకొని తన వరకే తన భక్తి చూసుకోలేదండి. యాజకులను కూడా ఒకవైపు పురికొల్పుతున్నాడు. మీరు చేయండి, దేవుని కోసం మీరు ఏర్పరచబడ్డారు కదా, మీరు పని చేయండి, మీరు పని చేయండి. దేశానికి రాజు అయ్యండి. సేవకులని పురికొల్పడం. ఏ సేవకునైనా మనం పురికొల్పుతున్నామా? అయ్యా మీరు దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి సుఖభోగాలు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్న కోరికలు చంపుకొని సేవలోనికి వచ్చారు. మీరు సేవ చేయండి, ఇదిగో నా వంతు నువ్వు చెయ్యి, పలానా ప్రాంతం చేయి, పలాని వారికి వాక్యం చెప్పు, నీకు ఏం కొరతగా ఉంది.
అని ప్రోత్సహించు వారంగా మనం కనబడాలి. హిజ్కియా తన జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది యాజకులను పురిగొల్పాడండి. నువ్వు ఎంతమందిని పురిగొల్పుతున్నావు? నువ్వు ఎంతమందిని ప్రోత్సహిస్తున్నావు సేవకులని? దేవుని పని కోసము నీవుగా ఇని వెళ్ళిపోవడం కాదు, ముక్కలుగా విరువబడి ఆత్మ నడిపింపుకొచ్చి అనేకులను ప్రభు చెంతకు నడిపించడానికి మనము పురికొల్పాలి. దాటిపోదాం సోదరులారా. మనం తగ్గింపు కలిగి ముక్కలుగా ఇవ్వబడాలంటే తగ్గింపు జీవితం. తగ్గింపు లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, యాకోబు పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచన భాగం చదువుతాను. ఆయన ఎక్కువ కృపనిచ్చును, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. ప్రియ సోదరులారా, నువ్వు అహంకారమైతే నిన్ను ఎదిరించేది ఎవరో తెలుసా? ఇక్కడుండే సేవకుడు కాదు. నిన్ను ఎదిరించేది ఎవరో తెలుసా? ఇక్కడుండే పెద్దలు కాదు. జీవితంలో అహంకారం, జీవితంలో అతిశయం, గర్వం మన నిలువెల్ల నిండుకుంటే నిన్ను ఎదిరించేది ఎవరంటే దేవాతి దేవుడు. అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృపచూపును. మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఈ మానవుని ఎదిరిస్తే మానవుడు బ్రతికి బట్ట కట్టగలడా భూమి మీద? చెప్పండి. ఆ దేవుడే మానవుడు ఎదిరిస్తే మానవుడు బ్రతకగలడా? ఒక కంపెనీ ఎండి, ఆ ఎండిని ఆ కంపెనీలో పనిచేసే ఒక వర్కరు అతను ఎదిరించాలనుకోండి, ఎండిని ఎదిరించాలనుకోండి, అతను ఆ కంపెనీలో పనిచేస్తాడా? ఎంబడే అతన్ని క్యాన్సిల్ చేసి అతని ఉద్యోగాన్ని డిస్మిస్ చేసేసి ఇంటికి పంపించేసి. ఈ భూమి మీద మనం అహంకారముతో ఉంటే సోదరులారా, ఆ దేవాతి దేవుడే మానవుణ్ణి ఎదిరిస్తాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపును అని రాయబడి ఉంది. కృప ఎవరికి వస్తుంది? దీనులకు వస్తుంది. అహంకారులకు కృప రాదు. అతిశయించి వారికి కృప దొరకదు. కృప వరాలు దొరుకు, ఆత్మ నడిపింపు ఉండదు, నూనె పోయబడదు. ఆత్మ నడిపింపు, దీనత్వం ఉన్న వారికి దేవుడు కృప చూపుతాడు, దేవుడు వాడుకుంటాడు. అయితే అహంకారం దేవుడు ఎదిరించి దీనులకు కృప చూపును. దీని అర్థం ఏమిటంటే ఇలా రాయబడి ఉంటుంది, నీళ్లు పల్లమును ఎరుగును, కృప దీనులను ఎరుగును. నీళ్లు పల్లాన్ని ఎరుగుతాయి. నీళ్లు పారుతున్నాయి అనుకోండి, అవి మిట్ట ఉన్న చోటు పారుతాయా? ఎక్కడైతే డౌనల్ ఉంటుందో ఆ డౌనల్కి వెళ్ళిపోతాయి. కృప కూడా అంతేనండి. అతిశయముతో గర్వముతో మనం బ్రతికితే నడిపింపు ఉండదండి. సంఘములో మనము మాదిరికరంగా ఉండలేము. నీళ్లు పల్లమును ఎరుగును, కృప దీనులు ఎరుగుతుంది. దీనత్వం కలిగి బ్రతికితే దేవుడు వాడుకుంటాడు. అనేకులకు మాదిరికరంగా తన యొక్క పరిచర్య కోసము వాడుకుంటాడు. నిజంగా మనం గత వారం కూడా పౌలు జీతాన్ని కొద్దిగా మనము ధ్యానం చేశాం. అయితే దీనులను కృప వెతుక్కుంటూ వెళ్ళిపోయినాడు. సంఘములోనికి వచ్చిన మనము ముక్కలు ముక్కలుగా చేయబడి ప్రభువుకి అప్పగించుకుంటే ఆ నూనె దేవుడు మన మీద పోస్తాడు. తగ్గింపు, వినయము, విధేయత ఇచ్చి ఈ లోకములోనే ఒక మాదిరికరంగా మనల్ని దేవుడు ఉంచుతాడు. పౌలు జీవితంలో ఇలాంటి సంఘటన మనం చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదవండి. ఆయన కేఫాకును తర్వాత 12 గురికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. తర్వాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట
అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలా అనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడ్డకు యోగ్యును కాను. అయినను నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే. ఇక్కడ చూడండి పిల్లలారా, ఒక్కొక్క వచనాన్ని గనక మనము విడమర్చుకొని ధ్యానం చేస్తే పౌలు జీవితం తన్ను తాను ఎంత ముక్కలుగా చేసుకున్నాడో ఇక్కడ అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆ చివరి వచనాలు మాత్రము అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నా యందున్న కృప. నేను కనకరించబడకూడదు, నేను సంఘాన్ని హింసించిన వాడను, నేను మనుషులను చంపిన వాడను, అపోస్తుడుగా ఉండడానికి యోగ్యులను కాను. నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు, నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు. 2 కాండాలు కదిలించిన వాడు చెప్తున్న మాటలు ఇవి. నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు, నేను ఏమాత్రపు వాడను, నేను ఏమాత్రపు వాడను, అకాలమందు పుట్టినవాడను. నేను ఎంత నలిగిపోతున్నాడు, తన్ను తాను ఎంత ముక్కలుగా చేసుకుంటున్నాడు, ఎంత విస్తారమైన పని చేసినా అతని జీవితంలో తగ్గింపు. మాట్లాడుతుంటున్నా అంటున్నాడు 5వ వచనంలో, ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడిను. యేసు ప్రభుల వారికి ఎవరు కనబడ్డాడు? మొట్టమొదట కేఫా అంటే పేతురుకి కనబడ్డాడు. తర్వాత ఎవరు కనబడ్డాడు? 12 మందికి కనబడ్డాడు. ఆ తర్వాత ఎవరు కనబడ్డాడు? 500 మందికి కనబడ్డాడు. ఆ తర్వాత చూడండి, ఈ మాటలు కొంచెం ఒకసారి చూడండి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా అతడు చెప్తున్న మాటలు, తన్ను తాను తగ్గించుకొని మొట్టమొదటిగా కేఫాకు పేతురు కనపడ్డాడయ్యా, తర్వాత 12 మంది కనపడ్డాడు, ఆ తర్వాత 500 మంది కనపడ్డాడు, అపోస్తలులందరికీ కనపడ్డాడు, ఆ తర్వాత అకాలమందు పుట్టిన నాకు కనపడ్డాడు. ఆ దర్శనం నాకు రాకూడదు, ఆ ప్రత్యక్షత నాకు రాకూడదు. దేవుని యొక్క సత్య సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వెంత తగ్గించుకోవాలో, నేనెంత తగ్గించుకోవాలో ఈ మాటలో ఉన్న అర్థం మనం చూస్తున్నాం. పౌలుకి కనబడిన దర్శనం, పౌలుకి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షత చెబుతూ, అయ్యా నాకు కనబడలేదు. పేతురుకు, ఆ తర్వాత 12 మందికి, 5,000 మందికి, 500 మందికి అపోస్తలులు కనపడ్డాడు. అకాలమందు పుట్టిన నాకు కనపడ్డాడు. అకాలమందు, అకాలం అంటే అర్థమైంది. అకాలమందు నేను పుట్టాను, నాకు కనపడ్డాడు. నేను అకాలమందు పుట్టాను అని ఎందుకు అనుకున్నాడు ఆ మాట చెప్పండి. అకాలం అంటే ఏంది? అకాలమందు అంటే ఆ కాలమందు అనుకోకదండి. యేసుక్రీస్తు ఆ యొక్క కేఫాకు 12 మందికి 500 మంది కనపడ్డాడు, ఆ కాలంలో నాకు కనపడ్డాడు అని అర్థం కాదు అది. నేను అకాలమందు పుట్టాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక్కసారి ఇలా మనం అర్థం చేసుకుంటే, అకాల మరణంగా అకాల మరణం అంటాం. అకాల మరణం అంటే అదని అర్థం చెప్పండి. అకాల మరణం అంటే అతడు ఇంకెంతో కాలము బ్రతకవలసిన వాడు, కాలం కాని కాలములో చనిపోయాడు. అయ్యో భార్య, పిల్లలున్నారు. ఈ మరణం అనేది అతనికి రాకూడదు. చూడండి దాని అర్థము. అకాల మరణం అంటే దాని వెనకాల అర్థము. ఈ మరణం అనేది ఆ వ్యక్తికి రాకూడదు. అతడు ఇంకా నిండు 100 ఏళ్ళు బ్రతకవలసిన వాడు, ఏ రోగము లేకుండే, ఏ వ్యాధి లేదు, మంచి బలవంతుడు, ఆరోగ్యవంతుడు, సంపద ఉంది. అకాల మరణం రాకూడదు. మరణం, ఆ దర్శనము రాకూడదు పౌలుకి. దేవుడు కనపడకూడదు పౌలుకి. అకాల మరణం. ఇంకో మాట అంటాం, ఇప్పుడు వర్షాకాలం కాదు కదండి, వర్షాకాలం కాదు కదా, కాదు కదా చెప్పండి, అవునా కాదా? కాదు, ఇది ఎండాకాలం. ఇప్పుడు వర్షం వస్తే ఏమంటాం?
అకాల వర్షం. కాలం కాని కాలములో వర్షం వస్తే ఏమంటామండి? అకాల వర్షం. అకాల వర్షము చేత ఎంతో మామిడి పండ్లు ఇప్పుడు నష్టపోయేది కదండి, మామిడి తోటలు, అక్కడక్కడ ఉన్నట్టు వరిసేన్లు అకాల వర్షము చేత, వడగండ్ల చేత పంట పైరు నష్టం వచ్చింది అని వార్తలు చూస్తూ ఉంటాం. దీని యొక్క సారాంశం చూడండి పిల్లారా. పౌలు అకాలమందు నేను పుట్టాను అంటే దాని అర్థము యేసు ప్రభువారు నన్ను దర్శించకూడదు, ఆయన నన్ను పట్టుకోకూడదు. నేను హింసకుడును, నేను దూషకుడును, హానికడును, నాలో ఏ మంచితనము లేదు. ఆయన నాకు కనబడ్డాడు అంటే నేను ఏ పాటివాడను? ఈ సత్య సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే నీ గొప్పతనం కాదు. ఈ యొక్క వార్త మన దగ్గరికి వచ్చిందంటే ప్రియులారా మన గొప్పతనం కాదు. అకాలమందు పుట్టాడు. దీనత్వం కలిగిన వారికి కలిగే దర్శనం ఇది. తన్ను తాను రొట్టెగా వస్తే, విరవబడితే దేవుడు వాడుకునేటువంటి ఆ యొక్క దీనత్వం, ఆ కృప ఇతన్ని ఆవరించినప్పుడు ఇతను తన్ను తాను మాట్లాడుకొని, అయ్యా నేను యోగ్యుడును కాను, నేను అయోగ్యుడును అని మాట్లాడుతున్నాడు. అలా పౌలు తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడంటే దాని అర్థము తెలివి లేనుడని కాదండి. తన్ను తాను అంతగా తగ్గించుకొని అకాలమందు పుట్టాను, నేను హింసకుడును, దూషకుడును, నేను యోగ్యమైన వాడును కాను అంటే దాని అర్థము పిల్లరా అతడేమో ఆజ్ఞాని కాదు, అతడేమో తెలివి లేనివాడు కాదు, అతడు అపరం మేధావి, గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు. అలాంటి గొప్ప వ్యక్తి పౌలు. అతనికి ఏముందంటే మనము ఈరోజు అమెరికా దేశంలో గ్రీన్ కార్డు ఉంటే ఎంత వాల్యూ ఉంటుందండి? గ్రీన్ కార్డు ఉంటే ఎంతో వాల్యూ. అమెరికా దేశంలో బ్రతకడానికి ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి అని ఎంతో మనము సంబరపడతాం, ఆనందపడతాం, అంత గ్రేట్గా ఎంచుకుంటాం. అయితే పౌలు కూడా ఆ రోజు ఏముందంటే ఆ రోజు రోమా సిటిజన్షిప్ అనేది ఉందంట. రోమా సిటిజన్షిప్ అంటే అతనికి మించిన వారు ఇంకెవరు లేరండి. అంత గొప్ప అధికారం కలిగిన వాడు. వారి తండ్రి వ్యాపారస్తుడు, ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం. అలాంటి వాడు తన్ను తానుగా తగ్గించుకొని ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నాకు కనపడలేదు, కేఫా కనపడ్డాడు. ధనవంతుడు, జ్ఞానవంతుడు, అందరికంటే విద్యలో అపర మేధావి. ప్రియులారా అతని జీవితంలో మనము చూస్తూ ఉన్నప్పుడు అందరికంటే నేను ఎక్కువ పని చేశాను కానీ పని చేసింది నేను కాదు, నా యందున్న దేవుని కృప. ఎవరమైతే దేవుని సన్నిధికి వచ్చి పౌలు వలె తగ్గించుకొని బ్రతుకుతామో దేవుడు వాడుకుంటాడు. నన్ను వాడుకోండి, నన్ను వాడుకోనంటే నీ భ్రమాది. వాడుకోలేడు దేవుడు. ఎందుకు వాడుకుంటాడు నిన్ను? నీ జ్ఞానం చూసి వాడుకుంటాడా? నీ అంత చూసి వాడుకుంటాడా? లేదండి. చేపలు పట్టేవాడు పేతురు వాడుకోలేదా? వ్యవసాయం చేసేవాడు ఎలీషా వాడుకోలేదా? చూడండి, దైవ గ్రంథంలో ఏ భక్తిని వెతికినా వారు ఒక నీచమైన పనిలో ఉన్నారు. అలాంటి వాడిని తీసుకుని దేవుడు సింహాసనం ఎక్కించాడండి. మనం వాడబడాలని తపన కాదండి, దేవుడు వాడుకోవాలి. మనం వాడబడితే ఎంత వాడబడతాం? అది ప్రయోజనం ఉండదు. దేవుడు ఏ పరిశీలనైనా ప్రభు నన్ను వాడుకో, నన్ను అప్పగించుకోవాలి. ఈ పౌలు ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. కృపలో దాగినటువంటి దీనత్వం. దేవుని సన్నిధికి ఒక రొట్టెగా వచ్చాం, మనము విరవబడాలి, అప్పుడే నూనె పోయబడుతుంది. తర్వాత ఇదే మాట మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదువుకుందాం. 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేను ఏమై ఉన్నాను? దేవుని కృపలోనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఈ తగ్గింపు, ఇక్కడ ఒక మాట చూడండి, ఈ తగ్గింపు మాటలు ఇది ఎప్పుడు రాయబడింది? కొరింథీ పత్రిక క్రీస్తు శకం 55-57 మధ్యలో, 56-57 మధ్యలో రాయబడింది. అంటే క్రీస్తు శకము 56-57లో ఈ మాట పలికాడు. అనేక తగ్గింపు మాట క్రీస్తు శకం 56-57లో మాట్లాడాడు.
ఇదే మాట ఫిలిప్పీ పత్రికలో చూడండి, లేదా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనంలో 8 నుంచి 11 వచనాలు ఉంటాయి. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యముగానే క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టుదో అందరికి తెలియపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహింపబడిను. క్రీస్తు శకం 57లో ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే నాకు తోడుంటే నేను ఇంత పని చేశాను అన్నాడు. ఈ ఎఫెసీ పత్రికలు ఏమంటున్నారంటే పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అన్నారండి. అల్పుడు కాదు, అల్పుడును అనలేదు, అత్యల్పుడును అన్నాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు అన్నాడు. తగ్గింపు క్రీస్తు శకం 56, 57 ఎంత తగ్గింపు ఉందో ఈ ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాయబడింది అంటే 62లో రాయబడిందండి. 62 దాదాపుగా 6-7 సంవత్సరాలు మధ్య తేడా ఉంది కొరింథీ పత్రికకు ఎఫెసీ పత్రికకు. ప్రారంభంలో ఎంత తగ్గింపు ఉందో చివరిలో కూడా అదే తగ్గింపు ఉందండి. ఇక్కడ మనం ఇది రౌండ్ అప్ చూసుకోవాలి. ప్రారంభంలో ఎంత తగ్గింపు ఉందో, ఎంత దీనత్వం ఉందో, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింపు జీవితంలో మార్పు లేదు, దీనత్వంలో మార్పు లేదు. పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. నేను ఏ పాటి వాడను, అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడను అన్నాడు. పరిశుద్ధులందరికంటే నేను అత్యల్పుడును. దీనత్వములో సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మన భక్తి జీవితంలో దీనత్వం అనేది ఇంకా తగ్గిపోవాలి. కానీ నేను 10 ఏళ్ళైంది దేవుని నమ్ముకుని, నేను ఆ రోజు కసు ఊడ్చాను, ఆ రోజు పరకలేశాను, ఈరోజు నాకు ఈ పని సరిపోదు. ఎందుకంటే సీనియారిటీ కాదు, ఇక్కడ సీనియారిటీ కాదు. దేవుని యొక్క క్రమాలు చూడండి ప్రియులారా. ఓన్లీ దేవుని యొక్క మాటలే నేను బోధిస్తాను, ఎవరిని ఉద్దేశించి కానీ ఏది కానీ నేను మాట్లాడటలేదు. ఇక్కడ సంవత్సరాలు గడుస్తూ ఉన్న పౌలు జీవితంలో తగ్గింపును మనం చూస్తాం. ఇంకా తగ్గింపు ఇంకా ఎక్కువైపోయిందండి. చూడండి ఆ మాట నేను మరొకసారి చదువుతాను. పరిశుద్ధులందరిలో అత్యల్పున నాకు ఈ కృప అనుగ్రహించబడిను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది అని ఇక్కడ విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఈ వచనాల్లో మనము ఇంకొకటి ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే పౌలు ఇంతగా తన్ను తాను ముక్కలుగా చేసుకున్నాడు. ఒక రొట్టె విరిగిపోయినట్టు విరిగిపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే నూనె పోయబడి దేవుడి తనకి ఏం అధికారం ఇచ్చారంటే తరతరాలలో యుగాలలో మరుగైనటువంటి మర్మాలు ఎవరి చేత బయటపడ్డాయి? తరతరాల నుంచి యుగాల నుంచి ఎన్నో విషయాలు మరుగున ఉన్నాయి క్రైస్తవ్యానికి. ఆ మరుగున విషయాలన్నీ కూడా బోధించిన వాడు ఒకే ఒకడు, ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు. ఇంకెవరు బోధించలేదండి. ఎన్ని మర్మాలు బోధించాలన్నా బైబిల్ నుంచి ఎవరు తగ్గించుకొని దేవుని దగ్గర బ్రతుకుతారో దేవుడు వారికి ఏమిస్తాడండి? మర్మాలు ఇస్తాడండి. చూడండి ఆ మాట పౌలు అంటున్నాడు. మరొకసారి చదువుతాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము ఎక్కడి నుంచి అంటే పూర్వకాలము నుండి అనే మాట చూద్దాం. పూర్వకాలం నుండి మరుగైయున్న మర్మము గురించిన ఏర్పాటు ఎట్టిదో 11వ వచనం 8-11 కలిసి మన ప్రశ్న చూద్దాం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి ఏవైతే మరుగైనవో అవి ప్రకటించడానికి దేవుడు నాకే ఆ కృపను.
ఎవరైతే తగ్గించుకుంటామో, ఎవరైతే దీనులుగా ఉంటామో, దేవుడు వారికి ఎన్నో మర్మాలు ఇచ్చి తన పరిచర్య కోసం వాడుకుంటారండి. సోదరులారా, తగ్గించుకుంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. తగ్గించుకుంటే మన యొక్క శరీర ప్రకారంగా కూడా దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపనిస్తాడు, తను వాడుకుంటాడు. దేవుడు హెచ్చిస్తే ఈ లోకంలో ఏ శక్తి కూడా ఇంకా మనల్ని వంచలేదు. కాబట్టి పౌలు ద్వారా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అన్య జనాంగమేమి, అందరము సమానమేని చెప్పినవాడు ఒకే ఒకడు, ఆయన పౌలు. ఈ పౌలు రాసినటువంటి మర్మాలు పేతురు రాస్తూ ఏమంటారంటే, పేతురు రాసిన పత్రికలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవి. పౌలు రాసినటువంటి పత్రికలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవని పేతురు రాశాడు తన పత్రికలు. అంటే ఈ పేతురు ఎంత తగ్గించుకున్నాడో అన్ని మర్మాలు వచ్చాయండి. ఇవే మర్మాలు పేతురు ద్వారా రావచ్చుగా. పేతురు సంపూర్తిగా దేవుని కోసము కొంతకాలము డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, తెలుసు కదండి. ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. ఆయన ఎవరో నేను ఎరగను అన్నాడు. పేతురులో కావచ్చు, యాకోబులో ఏముందండి? యాకోబులో ఏముంది? వారు ఉరిమిడివారు, కోపం, ద్వేషం ఉంది. తోమలో ఏముంది? తోమలో అనుమానం ఉంది. అంటే ఆ శిశువుల్లో కూడా ఏదో ఒక ఆత్మీయత, బలహీనత కనబడుతుంది. కానీ పౌల్లో చూడండి, పౌలు పలికిన మాటల్లో తన్ను తాను ముక్కలుగా చేసుకొని నూనె చేత పోయబడి ఒక ఛాలెంజింగ్గా, ఒక స్పీకర్గా ఆయన బయటకు వచ్చాడు. 2 కాండాలు కదిలించాడు. దొడ్డి కాలు, బట్ట తల, 4.5 ఎత్తు హైట్, 2 కాండాలను కదిలించిన వాడండి. పొట్టివాడే కానీ గట్టివాడు అంటారు కదా. నిజంగా ఆయన జీవితం ఊరించడానికి మనం ఎంతటి వారం. కానీ కొన్ని విషయాలే మనము అర్థం చేసుకుంటున్నాము. కృపను పొందుకుంటే దేవుడు చాలా వాడుకుంటాడు. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కృప గురించి లేదా దీనత్వం గురించి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 వచ్చిన చూడండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అక్కడ ఒక కానాను స్త్రీ వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడుతున్న సంభాషణ. అదంతా చదువుకుంటే మనకు కొంచెం అర్థమవుతుంది. చదువుకొని ఒక మాట చెప్తున్నాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమును వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిశువులు వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనను. అయినను ఆయన వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగిను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేయుటకు ఇత్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి, కానాను స్త్రీ ఒకటే కుమార్తె ఎంతో జాగ్రత్తగా పెంచుకుంది ఆ తల్లి. ఆమెకు ఒక బలహీనత వచ్చేసింది. ఆమెకు ఒక దయ్యం పుట్టింది. ఎన్నో రోజులు ప్రయాసపడింది, దయ్యం పోలేదు. చివరికి ప్రాణాలు పోయే సిచ్యువేషన్. యేసు ప్రభువు స్వస్థపరుస్తానని విడువక వెంబడిస్తుంది. శిశువులు కూడా ఆమెను పంపివేయంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, అమ్మా, నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి రాలేదు. మీరు అన్య జనాంగము, మీరు కానానీయులు, మీకు మాకు పొంతనము లేదు అని చెప్తాడు. అయినా వినలేదు, మాటికి అడుగుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు మాట కాదు కానీ అది యూదుల మాట. ఏమన్నా అంటే, మీరు కుక్క పిల్లలు, మేము దేవుని పిల్లలం, మీరు కుక్క పిల్లలు. నువ్వు కుక్క పిల్లవు
అని అన్నప్పుడు ఆమె ఏమనింది? ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉంది? అవును ప్రభువా, నిజమే, కుక్క పిల్లలు కూడా బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినను కదా. ఎంత దీనత్వం ఇది చూడండి పిల్లరా. నన్ను కుక్క పిల్ల అంటావా, నన్ను కుక్క అంటావా, నువ్వు పంది. మనం కనుక ఎవరైనా నువ్వు కుక్క అన్నావు అనుకోండి, నన్ను కుక్క, నువ్వు గాడిద, నువ్వు పందివి, నువ్వు నక్కవు అంటే ఒక హీనమైన పేర్ల చేత యేసుప్రభుల వారి మాట కదా అక్కడ శిష్యులు సంబోధించి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం లేదా మాట్లాడుతూ వస్తున్నాడు. అమ్మ మీరు కుక్క పిల్లలు అన్నాడు. అయ్యా మేము కుక్క పిల్లలమైనా కానీ పర్లేదు, అవి కూడా బల్ల మీద పడు రొట్టె ముక్కలు తినను కదా. నన్ను కుక్క అంటావా, మమ్మల్ని కుక్క పిల్లలు అంటావా, నీ వద్దు, నీ యొక్క స్వస్థత వద్దని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోలేదు. ఆమె దీనత్వం, ఆమె తగ్గింపు. మనలో మన యొక్క జీవితంలో ఇలాంటి దుర్భాషలు ఎప్పుడైనా వచ్చినా కానీ మనం దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. ఆయన మన గురించి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన విశ్వాసం గొప్పగా అవుతుంది, మన ఆత్మీయత గొప్పగా అవుతుంది. నన్ను అంటావా అంటే ఆడికైపోతుంది. ఇంకా సోదరులారా, ఈ విధంగా మనముగా రొట్టెలుగా వచ్చాము, ముక్కలుగా చేయబడాలి, ముక్కలుగా చేయబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. దీనత్వం కలిగి మనం బ్రతకాలి. పౌలు వలె, ఆనాడు హిజ్కియా వలె. ఇంకొక మాట చెప్తాను, దేవుని యొక్క వాక్యం చూడండి. మనం దీనత్వం కలిగి బ్రతికితే ఏమేమి విస్తరిస్తావి అన్న మాటలు కాకుండా ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 13-14 వచ్చిన చూడండి. 13-14 వచ్చిన కొన్ని రెఫరెన్స్ మనం కట్ చేసుకుందాం, సమయం దాటిపోయింది. ఇదొకటి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 13-14 వచ్చిన వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ్య, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తర్వాత జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. ఇందులో మనము దీనత్వము దేని చూడాలి, ఇందులో మనము తగ్గింపు దేని అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ నుంచి మనం పేర్లు చూస్తూ ఉంటే అందరి పేర్లు కనపడుతున్నాయి. చివరి పేర్లు ఎవరు కనపడుతున్నాయి? చివరి పేర్లు ఎవరు కనపడుతున్నాయి? స్త్రీల తర్వాత ఎవరి పేరు కనపడుతుంది? యేసు తల్లి అయిన మరియయు. యేసు తల్లి అయిన మరియ, యేసును గర్భము ధరించానురా, నా గర్భము ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మిమ్మల్ని అందరూ ఏర్పాటు చేసుకున్నారు, నా పేరు ముందర పెట్టండి అన్నదా మరియ? నా పేరు ముందర పెట్టండి అన్నదా? మరియ పేరు ఎక్కడుండి చూడండి, అక్కడ మీరే చూడండి. మరియ పేరు చివర్లో ఉంది. పేరు కోసం ఆశపడవద్దు సోదరులారా. పేరు నా పేరు ముందర ఉండాలి, నా పేరు ముందర ఉండాలని ఏ సంఘములోనైనా పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడితే వారి ఫలం ఇక్కడే పొంది ఉన్నారు, అక్కడ తలదించుకోవాల్సిందే. మరియ పేరు ఇక్కడ చూడండి చివర్లో రాయబడి ఉంటుంది. యేసును గర్భము ధరించినటువంటి తల్లి అందరిని ముందర పెట్టేసి ఆమె లాస్ట్లోకి వెళ్ళిపోయి. ఎంత దీనత్వం ఇది! ఎందుకు మరియకు అంత దీనత్వం వచ్చిందంటే, ఎందుకంత దీనత్వం వచ్చిందంటే తన కన్న యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన జీవితాన్ని చూస్తుంది. యేసు ప్రభువారు తన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగేటప్పుడు లేచి తువాలు నడుము కట్టుకొని వారి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఆ దీనత్వం, ఆ తగ్గింపు మరి ఆ కల్లారా చూసింది. నేను కూడా నా ప్రభువులే బ్రతకాలి, నా ప్రభువులే నేను దీనత్వం కలిగి బ్రతకాలి. తన పేరు ఎక్కడు కూడా ముందు రాయించుకోలేదు మరియా. స్త్రీలారా, పురుషులారా, పేరు ప్రఖ్యాతుల కోసం మనము ఆరాటపడకూడదు. రొట్టె ముక్కలుగా చేయబడితే ఆత్మ ద్వారా నడిపించబడతాం, దేవుని యొక్క మాటల ద్వారా మనం నడిపించబడతాం. మరియా చివరి పేరు కనపడుతుంది. ఆ తర్వాత ఆయన సహోదరులు కూడా వస్తున్నారు. వారి చరిత్ర మనకు ఇప్పుడు సమయం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంతగా తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నందుకే ఆయన గురించి రాయబడింది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడ్డాడు. మనం ఎంత తగ్గించుకుంటామో
అంతగా మనం హెచ్చించబడతామండి, అంతగా హెచ్చించబడతాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలమందు ఈ కూడికలో ఇంకెవరైనా కానీ అహంకారముతో హృదయ గర్వము చేత జీవితాన్ని బ్రతుకుతూ ఉంటే, సోదరా, నీ అతిశయం, నీ డాంబికం, నీ హృదయ గర్వం అది ఈ లోకమొట్టు వరకే. దేవుని దగ్గర తలదించుకోవాలి. నీ హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టి, యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయ గర్వం చేత నేను నీకు దూరస్తులుగా ఉన్నాను, నా అతిశయం చేత, నా గర్వం చేత నేను తెలుసుకోలేకపోయాను. అయ్యా, నేను నీ సన్నిధికి వచ్చి ఎన్నో మార్లు వాక్యం వింటున్నా, నేను విలువబడలేదు, ఒట్టి రొట్టెగా వస్తున్నాను, రొట్టెగా పోతున్నాను, నేను ఆస్వాదించబడాలి, నా పాపమును క్షమించు అయ్యా, నా పాపమును క్షమించని నోరు తెరిచి నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ పాపాన్ని క్షమించి నిన్ను అంచెలంచెలుగా తన సారూప్యంలోనికి మారుస్తాడు. నిన్ను లోకములోనే ఒక విజేతగా నిలుపుతాడు. నిన్ను లోకములోనే తన నామం కోసం ఒక పౌలు వాడుకున్నట్టు నిన్ను వాడుకుంటాడు. నీ యొక్క పాపాన్ని, నీ యొక్క కఠినత్వాన్ని ఒప్పుకొని నీ హృదయాన్ని ప్రభువుకిచ్చి ప్రభు కోసం బ్రతకాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక.